గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో కుంభరాశి వారికి ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయో చాలా క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. కుంభరాశిలో జన్మించిన వారికి ప్రస్తుతం శని భగవానుడు మొదటి ఇంట్లో ఉండటం వల్ల ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది డైరెక్ట్గా వారిపైన పడుతుందండి. కాబట్టి ఎన్నో రకాల ఇబ్బందులను ప్రస్తుతం కుంభరాశి వారు ఎదుర్కొంటున్నారు. కొన్ని విషయాలలో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏది మాట్లాడినా ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకోవటం, ఇలాంటి సందర్భాలను ఎదుర్కొంటున్నారు. మెయిన్గా రిలేషన్షిప్ విషయంలోనూ, అంటే సంబంధ బాంధవ్యాల విషయంలో మీరు మంచిగా మాట్లాడినా ఎదుటివారు చెడుగా తీసుకోవటం కానీ, రామా అన్న ఇంకొకలాగా వినిపించటం కానీ, మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకోవటం కానీ, తప్పుగా మాటలు మాట్లాడటం కానీ, శారీరక అనానుకూలతతో పాటుగా మానసిక అనానుకూలత కూడా ఎక్కువగా ఉంది, అనుభవించారు. ఇటువంటి పరిస్థితే 2025 ఫిబ్రవరి మాసం వరకు కొనసాగుతుందండి. మొదటి ఇంట్లోనే శని భగవానుడు ఉంటాడు. 2025 మార్చి 29వ తారీఖు వరకు కూడా శని భగవానుడు మీ రాశిలోనే ఉంటాడు, కుంభరాశిలోనే ఉంటాడు. మార్చి మాసం కంటే కూడా ఫిబ్రవరి మాసంలో ఉద్యోగ ఒత్తిడి అనేది కుంభరాశి వారికి కాస్త ఎక్కువ అవుతుంది. 2025 మార్చ్ తర్వాత మాత్రం ఎప్పుడైతే శని భగవానుడు మొదటి ఇంటిని విడిచిపెట్టి కుంభరాశిని విడిచిపెట్టి మీనరాశిలోకి వెళ్తాడో, రెండో ఇంట్లోకి వెళ్తాడో, కెరీర్లో విజయం అనేది మొదలవుతుంది అని చెప్పవచ్చు. నిజానికి శని భగవానుడు రెండో ఇంట్లో ఉన్నా సరే ఏలినాటి శని జరుగుతున్నట్లేనండి. నేను ఇంతకుముందు వీడియోలో వివరించినట్లుగా శని భగవానుడు 12వ ఇంట్లో ఉంటే ఏలినాటి శని మొదలైనట్లు మొదటి దశ అండి. ఎప్పుడైతే మొదటి ఇంట్లోకి వస్తాడో, మీ రాశిలోకి వస్తాడో, అది ఏలినాటి శని యొక్క రెండవ దశ అవుతుంది. ప్రభావం అనేది ఈ సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే శని భగవానుడు మీ రెండో ఇంట్లోకి వెళ్తాడో, మీ తర్వాత ఇంట్లోకి వెళ్తాడో, ఏలినాటి శని యొక్క 3వ దశ అనేది జరుగుతున్నట్లు. రెండవ దశ నుండి 3వ దశలోకి అడుగు పెట్టబోతున్నారు. కానీ రెండవ దశ కంటే కూడా ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది 3వ దశలో. కాబట్టి మార్చి 29వ తారీఖు తర్వాత నుండి శని మీనరాశిలోకి ప్రవేశించిన తర్వాత అననుకూలతలు తగ్గి అనుకూలతలు అనేవి పెరుగుతాయండి. అంటే మీకు ఫేవర్గా జరిగేవి ఎక్కువ అవుతాయి. కాబట్టి కుంభరాశి వారు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, కుల వృత్తులలో ఉన్న, ఎటువంటి వృత్తి వ్యాపారాలలో పనిచేస్తున్నా సరే మార్చి వరకు మితమైనటువంటి లాభాలను మాత్రమే అందుకుంటారండి. మీ కెరీర్లో, కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో గొప్ప విజయాలను సాధించడానికి 2025 మార్చి 29వ తారీఖు వరకు కుంభరాశి వారు ఓపిక పట్టాల్సిందే. మార్చి మాసం తర్వాత నుండి ఉద్యోగస్తులు తమ కార్యాలయాలలో మంచి ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉన్నాయి. శని భగవానుడు గతంలో చూపిన అననుకూలతలను తగ్గించి అనుకూలమైనటువంటి ఫలితాలను అందిస్తాడండి. అయితే అదే సమయంలో సోమరితనం కూడా పెరుగుతుంది కుంభరాశి వారిలో. ఎందుకంటే శని భగవానుడు మొదటి ఇంట్లో నుండి బయటికి వెళ్తాడు, కానీ మీనరాశిలోనే మీ రెండో ఇంట్లోనే ఉండటం వల్ల ఏలినాటి శని యొక్క 3వ దశ జరుగుతుంది. కాబట్టి కుంభరాశి వారిలో కాస్త బద్ధకం అనేది ఉంటుందండి. కాబట్టి అననుకూలమైనటువంటి ఫలితాలు అయితే తగ్గుతాయి ఖచ్చితంగా, అనుకూలమైనటువంటి ఫలితాలు పెరుగుతాయి. కానీ వాటితో పాటుగా సోమరితనం కూడా పెరుగుతుందండి. 2025 మే నుండి బృహస్పతి మంచి స్థానంలో ఉంటాడండి. 2025 మే 13వ తారీఖు వరకు బృహస్పతి వృషభ రాశిలో ఉంటాడండి. ఆ తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు, మంచి స్థానంలోకి వెళ్తాడు. కాబట్టి కుంభరాశి వారికి సంతృప్తి కలిగించే గొప్ప
గొప్ప అవకాశాలు లభిస్తాయండి. ఎవరైతే కుంభరాశి వారు గతంలో ఉద్యోగం కోల్పోయి కానీ, చదువు అయిపోయి కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి చాలా చక్కటి కాలం అండి. మే మాసం తర్వాత ఇంకా అనుకూలిస్తుంది. మార్చి మాసం తర్వాత కొన్ని అనుకూలతలు ఉంటాయి. మే మాసం తర్వాత ఇంకా అద్భుతంగా ఉంటుంది కాలం అనేది. నిరుద్యోగులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. 2025 జూలై 13వ తారీఖు నుండి 2025 నవంబర్ 28వ తారీఖు మధ్య కాలంలో శని భగవానుడు తిరోగమన సంచారం చేస్తాడండి. అంటే రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ చేస్తాడు. ఈ సమయంలో మాత్రం మీకు అంత అనుకూలంగా అయితే ఉండదు. కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి తగ్గుతాయి. అయితే మార్చ్ 29వ తారీఖు నుండి జూలై 12వ తారీఖు వరకు ఉన్న సమయం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. జూలై 13 నుండి నవంబర్ 28వ తారీఖు మధ్య కాలంలో మళ్ళీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా ఈ మధ్య సమయంలో ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే 2025 సంవత్సరం ప్రారంభం నుండి అంటే జనవరి మాసం మధ్యకాలం నుండి మార్చ్ మాసం చివరి వరకు చిన్న చిన్న ఆర్థిక సమస్యలతో పాటుగా మానసిక సమస్యలు అనేవి కుంభరాశి వారిని వేధిస్తాయండి. ఒక రకంగా ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న ఫలితాలే మార్చ్ మాసం వరకు కొనసాగుతాయని చెప్పవచ్చు. ఒత్తిడి అనేది కాస్త ఎక్కువగా ఉంటుందండి. శారీరక ఒత్తిడితో పాటుగా మానసిక ఒత్తిడి కూడా ఏలినాటి శని యొక్క ప్రభావం వల్ల కాస్త ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు కూడా కొద్దిగా ఎక్కువగా ఉండబోతున్నాయండి. ఆర్థిక పరంగా అనుకూలమైనటువంటి ఫలితాల కోసం 2025 మార్చ్ మాసం చివరి వరకు ఓపిక పట్టాల్సిందే. 2025 మే మాసం నుండి బృహస్పతి 4వ ఇంట్లో నుండి 5వ ఇంట్లోకి వెళ్తాడండి. వృషభ రాశి నుండి మిథున రాశిలోకి వెళ్తాడు. కాబట్టి ఆర్థిక పరంగా గణనీయమైనటువంటి ప్రయోజనాలను చూడబోతున్నారు. మరింత డబ్బును సంపాదించబోతున్నారు. ఆస్తులను పెంచుకోబోతున్నారు. మే మాసం నుండి లాభాలనేవి కుంభరాశి వారికి పెరుగుతాయని చెప్పవచ్చు. ఉద్యోగం లేక ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారికి కూడా 2025 మే 14వ తారీఖు నుండి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే 2025 సంవత్సరం అనేది కుంభరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న సమయం అంటే 2024 సంవత్సరం కంటే శుభప్రదంగా ఉంటుంది. ఒకవేళ మీరు కుంభరాశిలో జన్మించి వ్యాపారం చేస్తున్నట్లయితే 2025 సమయంలో అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. ఉత్తమ లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితం విషయంలోనూ అలాగే పెళ్లి కాని వారికి, పెళ్ళైన వారికి ఎలా ఉండబోతుందంటే జనవరి మాసం నుండి మే మాసం మధ్యకాలంలో మీ జీవిత భాగస్వామి అలాగే అత్తమామల నుండి కొద్దిగా ఒత్తిడిని ఎదుర్కొంటారండి. 2025 జనవరి నుండి మార్చి మాసం మధ్యకాలంలో మీ జీవిత భాగస్వామి నుండి కానీ లేదా అత్తమామల నుండి కొంచెం ఒత్తిడిని ఎదుర్కొంటారండి. మీకు సరిగ్గా వాల్యూ ఇవ్వకపోవటం కానీ మీ వాల్యూని వారు తెలుసుకోలేకపోవటం కానీ జరుగుతుంది. 2025 మార్చ్ వరకు ప్రేమ విషయంలో, వైవాహిక జీవితం విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయండి. మార్చి నుండి ఏప్రిల్ వరకు బెటర్గా ఉంటుంది. అనుకూలతలు అనేవి పెరుగుతాయి. మే 14వ తారీఖు నుండి చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఒకవేళ మీకు పెళ్ళైనట్లయితే, మీరు కుంభరాశిలో జన్మించినట్లయితే పెళ్ళైన ఇద్దరి మధ్య తగాదాలు అనేవి తగ్గుతాయండి. ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది. సమస్యలు తగ్గుతాయి. పెళ్లి కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మంచి అబ్బాయితో కానీ మంచి అమ్మాయితో కానీ వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఆ తర్వాత సెప్టెంబర్ మాసంలో 2025 సెప్టెంబర్ మాసంలో మీ ఇద్దరి మధ్య ప్రేమ అనేది పెరుగుతుంది. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరుగుతుంది, నమ్మకం కూడా పెరుగుతుందండి. అయితే కుంభరాశి వారు
జనవరి నుండి మార్చి మాసం మధ్య కాలంలో మాత్రం కొన్ని కుటుంబ సమస్యలను ఎదుర్కొంటారు. మెయిన్గా వివాహితుల మధ్య, పెళ్ళైన వారికి మధ్య అత్తమామల ద్వారా కానీ లేదా మీ ఇద్దరి మధ్యలో అవగాహన లోపం వల్ల చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవుతాయండి. కుటుంబంలో వివాదాలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుందండి. శని భగవానుడు మీకు మార్చి మాసం వరకు అననుకూలంగా ఉన్నా, ఎవరి మద్దతు లభించినా లభించకపోయినా తల్లిదండ్రుల యొక్క ప్రేమ అభిమానాలు అయితే పొందగలుగుతారండి. కాబట్టి మీకు పెద్దగా కష్టంగా అనిపించదు. ఫ్యామిలీ సపోర్ట్ వల్ల మార్చి మాసం వరకు కాలం మీకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా నెట్టుకు రాగలుగుతారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది 2025 మార్చి 29వ తారీఖు తర్వాత ప్రభావం అనేది కాస్త తగ్గుతుందండి. కానీ ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది కొనసాగుతుంది. 3వ దశకు వెళ్తుంది కాబట్టి ప్రభావం అనేది చాలా వరకు తగ్గుతుందండి. 2వ దశలోనే ఎక్కువగా కష్టాలు ఉంటాయి. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో త్వరలో 2025లో కుంభరాశి వారికి మిగిలిన విషయాల్లో ఎలా ఉండబోతుందో డేట్స్ వైజ్గా చాలా క్లియర్గా వివరిస్తానండి. అలాగే మన ఛానల్లో కుంభరాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు, కుంభరాశి వారికి ఎటువంటి వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి, కుంభరాశిలో ఉన్న 3 నక్షత్రాల వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, వారికి ఏ ఏజ్లో బాగుంటుంది, అంటే వారికి ఏ వయసు వచ్చాక వారి జీవితం అనేది మారుతుందో చాలా క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.